అందరికీ ప్రైజ్ లార్డ్. మరిప్పుడు మనము స్టోరీలోకి వెళ్దాం. మనము చాలా ప్రాంతాల్లో చూస్తా ఉంటాం. ఏం చూస్తాము? అక్కడున్న నీరనేది మరి ఆ యొక్క ఫ్యాక్టరీస్ నుంచొచ్చే ఆ యొక్క పొల్యూషన్ ద్వారా గానీ, ఇంకా చాలా రీజన్స్ తోటి మరి కలుషితం అవుతా ఉంటుందనమాట. సో, అటువంటి నీరు అక్కడున్న ప్రజలు తాగేటప్పుడు సిక్ అవుతా ఉంటారు. ఇంకా ఆ యొక్క మరి జంతువులు గట్టా మరి వాటిని ఆ యొక్క వాటర్‌ని తాగేటప్పుడు ఆ యొక్క వాటర్ ద్వారా అవి కూడా మరణిస్తా ఉంటాయి కదా! అయితే మన యొక్క బైబిల్‌లో కూడా జెరికో అనే ప్రాంతంలో కూడా అలాగే అక్కడున్న నీరు కూడా మరి కలుషితమవుతూ వచ్చాయన్నమాట. అక్కడున్న నీరు ద్వారా కూడా మరి ఆ ప్రజలు ఎంతో ఇబ్బంది పడతా వచ్చారు. ఆ నీటి ద్వారా మరి అనేక మంది రోగాల పాలవుతా వచ్చారు. కొంతమంది చనిపోతా వచ్చారు. పంటలు కూడా సరిగ్గా పండకుండా అవుతా ఉన్నాయన్నమాట. అయితే ఆ ప్రాబ్లమ్‌ని ఆ ప్రజలు ఎలా సాల్వ్ చేసుకోవాలో వాళ్ళకి తెలియడం లేదు. వాళ్ళు సాల్వ్ చేసుకోలేకపోతున్నారన్నమాట. అటువంటి సమయంలో జెరికోకి ఎలీషా అనే ఒక ప్రవక్త వచ్చారన్నమాట. ప్రవక్త అంటే మరి దేవునికి, మరి ప్రజలకి ఆ దినాల్లో ఒక మధ్యవర్తిగా పనిచేసేవాడు. యేసుప్రభు రాకమునుపు. అయితే ప్రవక్త ఏం చేస్తాడంటే, దేవుడు మరి చెప్పిన మాటల్ని ప్రజలకి అందజేసేవాడు. ప్రజల దగ్గర ప్రాబ్లమ్స్‌ని కూడా దేవునికి చేర్చేవాడనమాట. ఈ విధంగా మరి దేవునికి, ప్రజలకి మధ్యన ఒక వారధిలాగా ఈ ప్రవక్త పనిచేసేవాడనమాట. అయితే ఈ ప్రవక్త ఎప్పుడైతే జెరికోకొచ్చాడో, అక్కడున్న ప్రజలందరూ కూడా మరి ఎలీషా ప్రవక్త దగ్గరకొచ్చారు. ఎలీషా ప్రవక్తకి మరి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్‌ని చెప్పుకుంటున్నారన్నమాట. అయ్యా! మా యొక్క ఎరుకో ఎంతో అందంగా ఉంది గదా! చాలా బ్యూటిఫుల్ టౌన్ ఇది. కానీ ఇక్కడ ఏం లేదంటే నీరు బాలేవన్నమాట. ఈ నీరు బాలేకపోవడం వల్ల మేము చాలా సమస్యలు ఫేస్ చేస్తున్నాము. మాకు చాలా మందికి రోగాలొచ్చేస్తున్నాయి. చాలామంది మరణిస్తున్నారు. పంటలు కూడా సరిగ్గా పండడం లేదు అని చెప్పేసి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా మరి ఎలీషా దగ్గరకొచ్చి మరి ఆ యొక్క ప్రాబ్లమ్‌ని చెప్తున్నారన్నమాట. ఇప్పుడు ఎలీషా ఏం చేస్తుంటాడు? ఖచ్చితంగా ఆ సమస్యను తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టుంటాడు గదా! మరి ఆ తర్వాత ఎలీషా అక్కడున్న నీటి ఊట దగ్గరికి వెళ్తా వచ్చాడనమాట. ఆ నీటి ఊట దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడున్న ప్రజలకి చెప్తాడనమాట. ఏం చెప్తాడు? ఒక బౌల్ నిండా మరి ఉప్పుని తీసుకొని రమ్మంటాడు. సాల్ట్ ఉంటుంది కదా! సాల్ట్‌ని తీసుకొని రమ్మని చెప్తాడనమాట. వాళ్ళు అక్కడున్న ప్రజలు ఆ సాల్ట్‌ని తీసుకొనొచ్చి మరి ఎలీషాకి అందజేస్తారు. ఎలీషా ఆ యొక్క వాటర్ దగ్గరికొచ్చి ఆ వాటర్‌లోని ఈ సాల్ట్‌ని ఏం చేస్తాడు? విసిరివేస్తాడనమాట. అయితే ఎప్పుడైతే విసిరివేశాడో ఆ నీరు వెంటనే ఏమవుతాయో తెలుసా? క్లీన్ అయిపోతాయి. బాగవుతాయన్నమాట. అంటే అప్పుడు ఎలీషా అంటున్నాడన్నమాట. సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చిందేమనగా, ఈ నీటిని దేవుడు బాగు చేసి ఉన్నాడు. దీని ద్వారా ఇంకా మరణం అనేది రాదు. ఇంక మీ భూమి కూడా నిస్సారముగా ఉండదు. అంటే భూమి మంచిగా ఉంటుంది. పంటలు కూడా మంచిగా పండుతాయని చెప్పేసి ఎలీషా అక్కడ మరి దేవుని చెప్పిన మాటగా అక్కడ మాట్లాడుతూ ఉన్నాడనమాట. ఇక్కడ వెంటనే ఆ ప్రజలందరూ చాలా సంతోషించారన్నమాట. ఆ నీటిని చూసి మరి అవి కూడా క్లీన్ అవ్వడం చూసి ఎంతో సంతోషిస్తా వచ్చారన్నమాట. ఆ తర్వాత ఆ నీటి ద్వారా ఎక్కడ కూడా మరణము రాలేదు. మరి పంటలు బాగా పండుతూ వచ్చాయి. ఈనాటికి కూడా ఆ నీరు చాలా మంచివిగా వస్తున్నాయన్నమాట. చూసారా పిల్లలు? మరి ఎలీషా మరి దేవుడు ఎలీషా ద్వారా అక్కడ కార్యం చేస్తా వచ్చాడు. కదా! ప్రజలొచ్చి ఎలీషాకి మరి ఆ యొక్క ప్రాబ్లమ్ చెప్పినప్పుడు మరి ఎలీషా కూడా ఎక్కడ పట్టుకెళ్ళుంటాడు? దేవుడి దగ్గరికి ఆ సమస్యని తీసుకెళ్ళుంటారు కదా! దేవుడు ఎలీషా ద్వారా అక్కడ ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తా వచ్చాడు. అంతేకాదు గొప్ప అద్భుతాన్ని కూడా అక్కడ చేస్తా వచ్చాడనమాట. అలాగే మన జీవితంలో కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి కదా! చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అయితే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం సాల్వ్ చేసుకోలేం. ఇప్పుడు అక్కడున్న జెరికో ప్రజలు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోలేకపోయారు. కదా! మరి అదే విధంగా మనం కూడా మరి సాల్వ్ చేసుకోలేం. దేవుడికి అక్కడున్న ప్రజలకి ఆ యొక్క నీటిని బాగు చేయడం చాలా కష్టం. కానీ దేవుడికది చాలా చిన్న పని. ఎందుకంటే దేవుడు అన్నీ చేయగలడు. సమస్తమైనా చేయగలడు. ఆయనకు అసాధ్యమైనదంటూ ఏది లేదు. అదే దేవుని దృష్టిలో అది చాలా చిన్న సమస్య అన్నమాట. అలాగే మన సమస్యలు మనకు చాలా పెద్దగా కనిపించొచ్చు. కానీ దేవుడికవి చాలా చిన్నవి. కనుక మనం కూడా దేవుని దగ్గరికెళ్ళి ప్రభువా మాకు ఈ ప్రాబ్లమ్ ఉంది. నువ్వే మాకు సహాయం చేయి అన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మీ యొక్క సమస్యని సాల్వ్ చేస్తాడనమాట. ఒకప్పుడైతే
అయితే ప్రవక్తల మధ్యలో ఉండేవారు. కానీ ఎప్పుడైతే యేసుప్రభు ఆ కలవరిసెలో మరణిస్తూ వచ్చారో, దేవుడికి, మనకి ఉన్న మధ్యన ఆ యొక్క తెర అనేది చినిగిపోతా వచ్చింది. ఇప్పుడు డైరెక్ట్‌గా మనమే ప్రభు దగ్గరికెళ్ళి, మనమే ప్రార్థన జేసుకోవచ్చు. మనమే మన సమస్యల్ని దేవుడికి అప్పజెప్పుకోవచ్చనమాట. ఎప్పుడైతే నువ్వు అలా అప్పజెప్పుకుంటావో, దేవుడు నీకు సొల్యూషన్ దయచేస్తాడు. ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాడు. నీకు హెల్ప్ చేస్తాడు. అంతేకాదు నీ జీవితంలో కూడా గొప్ప అద్భుతాలు చేసేవాడిగా ఉంటాడనమాట. సరే పిల్లలు, మరి ఈరోజు నుంచి మనం కూడా ఏం చేద్దాము, మన యొక్క సమస్యల్ని, మన ఫ్యామిలీలో ఉన్న ప్రాబ్లమ్స్‌ని ఇవన్నిటిని కూడా మరి ప్రభు దగ్గర పెడదాం. ఓకేనా? ఓకే నాన్న. ప్రైజ్ ది లార్డ్. మరి ఈరోజు మెమరీ వర్స్ చూసుకుందాము. ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలుగకపోవును. భూమియు నిస్సారముగా ఉండదు అనెను. 2 రాజులు 2:21. మిస్టరీ బాక్స్ చూసుకుందాము. వి కెనాట్ సాల్వ్ సమ్ ప్రాబ్లమ్స్ బట్ గాడ్ కెన్. మనమైతే కొన్ని ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయలేం. కానీ దేవుడు చేయగలడు. ఓకేనా నాన్న? థాంక్ యూ.